బ్రేకింగ్ న్యూస్ ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ప్రజెంట్ చూస్తూ ఉన్నాము, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఫిర్యాదు చేయడం జరిగిందా కుటుంబ సభ్యులకి? రైట్ సౌమ్య, యూపీలోని ప్రయాగ్రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కారు, బస్సు, బొలెరో వాహనం ఏదైతుందో అది బస్సు రెండు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. దాదాపు 19 మందికి కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికంగా ఉన్న ప్రజలు, అటు వాహనదారులందరూ కూడా హుటాహుటిన గాయపడిన వారందరూ కూడా హాస్పిటల్కి తరలించారు. మృతులందరూ కూడా ఎవరైతే మృతి చెందారో 10 మంది వారందరూ కూడా ఛత్తీస్గఢ్ కు చెందిన భక్తులుగా కూడా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహం కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన ఒక వాహనం కూడా ఇలాగే ప్రమాదానికి గురైంది. దాంట్లో కూడా దాదాపు 7 చనిపోయారు. మరొక ఒక సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ, అలాగే టెంపో వాహనం రెండింటికి కొన్న గొట్లలో నాచారానికి చెందిన కుటుంబ సభ్యులు కూడా వారందరూ కూడా 7 చనిపోయారు, పలువురు గాయాలయ్యాయి. ఇలా హైవేల పైన అతివేగంగా వెళ్లడం, రాంగ్ రూట్ రావడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఎన్ని సార్లు సూచనలు చేసినా కానీ హైవేలపై అతివేగంతో వెళ్లవద్దు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, పరిమిత వేగంతో వెళ్లడం వల్ల అందరూ సురక్షితంగా ఉంటారంటూ కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు పాటించడం లేదు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రయాగరాజ్కు వెళ్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇక రోజు రోజుకు ఈ ప్రయాగరాజ్ కు వస్తున్న భక్తుల సంఖ్య ఎక్కువ అవడం, ఇటు రద్దీ కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటు ప్రభుత్వ అధికారులు ఎన్ని సూచనలు కానీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాహనదారులు అతివేగంగా వెళ్లడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదాల సంఖ్య అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కానీ వాహనదారులు మాత్రం ప్రభుత్వం ఏం చెప్పినా వినే పరిస్థితులు లేదంటూ కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్తోంది. అయితే యూపీలోని ప్రయాగరాజ్ లో బస్సును ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృతి చెందారు, 19 మంది గాయపడ్డారు. కోర్బా జిల్లాకు చెందిన భక్తులుగా, ఏదైతే ఛత్తీస్గఢ్ చెప్తున్నామో ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాకు చెందిన భక్తులకు కూడా తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ మీర్జాపూర్ హైవేలో మెజా ప్రాంతంలో తెల్లవారుజామున ఉదయం 2:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మృతులంతా కూడా బొలెరోలో ప్రయాణిస్తున్న వారే మొత్తం మృతి చెందినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఒక భగవంతుడి దగ్గరికి వెళ్లే క్రమంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల మాత్రం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక మృతుల కుటుంబాలకు ఈ రోజు అప్పగించేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సౌమ్య, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.